లోకమంతా అనుమానాస్పదంగానే ఉంది కదా. లోకమంతా ఎలక్షన్ జరుగుతుందా జరగదా అని అనుమానంగా ఉంది. కానీ కొంచెం రాజ్యాంగం గురించి తెలిసిన వాళ్ళు, లేకపోతే వేరే వేరే రాష్ట్రాల్లో ఇట్లాంటి కేసులు స్టడీ చేసిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళంతా ఈ ఎలక్షన్ 99.9% కాదు, 100% జరిగే అవకాశం లేదు. ఇది కోర్టు రేపు 20వ తేదీ కాకపోతే 18వ తారీఖు కాకపోతే 28వ తారీఖు ఏదో రోజు ఖచ్చితంగా ఈ ఎలక్షన్ను రద్దు చేసే అవకాశం, ఈ ఎలక్షన్ జీవో 3ని వీళ్ళు ఇచ్చిన జీవోను రద్దు చేయడం, తర్వాత ఈ ఎలక్షన్ జరిగే అవకాశాలు లేకపోవడం అనేది క్లియర్గా చెప్తున్నారు. మరి ఈ మీటింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి? రేవంత్ రెడ్డి ఎందుకు వీడియో కాన్ఫరెన్స్తో టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రులతో మాట్లాడి నాకేం సంబంధం లేదు, గెలిచినా నాదేం పోదు, ఓడిపోయినా నాదేం పోదు, గెలిస్తే నాకేం డబల్ ముఖ్యమంత్రిని ఏం కాదు, నేను ఇప్పుడే ముఖ్యమంత్రిని, కానీ నాకు ఇంతకు మించి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలిచినంత మాత్రాన వచ్చేది లేదు, ఓడిపోయినంత మాత్రాన పోయేది కూడా ఏం లేదు, నాదేం పోదు, నా ముఖ్యమంత్రి పదవికి ఏం ఇబ్బంది లేదు, మీకే ఇబ్బంది అవుతుంది, మీరు ఇన్ఛార్జ్ మినిస్టర్స్గా మీరు ఆ జిల్లాలో గెలుపోవడంలో మీ మీద డిపెండ్ అయి ఉంటాయి, దాని ఎఫెక్ట్ కూడా మీ మీదే ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పడం ఏంది? ఇట్లాంటి చాలా చాలా చర్చలు నడుస్తూ ఉన్నాయి. నిజానికి ఎలక్షన్ పర్ఫెక్ట్గా ఉంది అంటే ఇక్కడ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, అవకాశాలు ఇంపార్టెంట్, అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. అవకాశాలు 0.00% ఉన్నాయి ఎలక్షన్ జరిగే అవకాశాలు. మరి బీసీ మీటింగ్ ఎందుకు జరిగింది? బీసీ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మీటింగ్ పెట్టుకొని దీని ఛాంపియన్షిప్ మనమే కావాలని చెప్పి మాట్లాడుతున్నారు? అసలు జరగని ఎలక్షన్స్కు మీదే బాధ్యత అని ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ మినిస్టర్స్ మీద మంత్రులు ఎందుకు మాట్లాడినదే ఒక పెద్ద క్వశ్చన్లా కనిపిస్తుంది. ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యే దగ్గర పెద్ద ఇష్యూ ఉంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల దగ్గర రిజర్వేషన్స్ వీళ్ళు అడిగినరు, వాళ్ళు అడిగినరు. అన్ని ప్లేసుల్లో ఎమ్మెల్యేలు ఎట్లా రిజర్వేషన్ అడితే అట్లా ఇచ్చిర్రు. బీసీ రిజర్వేషన్ అయినా, ఎస్సీ రిజర్వేషన్ అయినా, ఎస్టీ రిజర్వేషన్ అయినా ఎమ్మెల్యేలు ఎవరిని అడిగితే వాళ్ళకి ఇచ్చారు. ఎమ్మెల్యేలు కోరినట్లే మనం రిజర్వేషన్ ఇచ్చినాం కాబట్టి రేపు గెలుపోవడంలో ఎమ్మెల్యే దగ్గర నుంచి మనం ఆశించాలి, దాని బాధ్యత మంత్రులదని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. రేవంత్ రెడ్డికి ఒకటి చాలా క్లారిటీగా తెలుసు, ఏంటంటే జనంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది, అనవసరంగా దీన్ని భుజాన్ని వేసుకుంటే ఇది అనవసరంగా మనకు బూమ్రంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మినిస్టర్సే దీనికి బాధ్యులు అని చెప్పడం ద్వారా నాకేం సంబంధం లేదు, మీరే డిసైడ్ చేసుకోండి, నా కొడంగల్ కాన్స్టిట్యున్సీ నేను చూసుకుంటా, అంతకుమించి నేను చేసేది ఏం లేదు, కొడంగల్లో మాత్రమే నాది బాధ్యత, మిగతా మొత్తం కూడా నాది బాధ్యత కాదని నేను చెప్పుకుంటున్నాడు. అసలు జరగని ఎలక్షన్స్కు ఈ బాధ్యత ఎందుకు, బాధ్యత లేకపోవడం ఏంది, జరగని ఎలక్షన్స్ కోసం ఈ మీటింగ్లు అంతా ఎందుకు జరుగుతున్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పదలుచుకున్నాడంటే చేతులు ఎత్తేసిండు. జనాల్లో ఉన్న వ్యతిరేకత కావచ్చు, లేకపోతే రిజల్ట్ అనుకున్న స్థాయిలో వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడే కాదు ఇంకా కొద్దిగా ముందుకు, ఇంకా ఎంత ముందుకు పోతే అంత లాస్. ఇప్పుడు కనుక ఈ జరగని ఎలక్షన్స్ కూడా నాదే బాధ్యత అన్నాడు అనుకో, రేపు నాడు ఎలక్షన్ జరిగే మూమెంట్లో నాదే బాధ్యత అంటే అది ఇంకా బూమ్రంగ్ అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే నాది కాదు, నాకేం సంబంధం లేదు, ఇది ఓడిపోతే నాదేం పోదు, నా ముఖ్యమంత్రి పదవికి ఇబ్బంది ఏం లేదు,